2 నిమిషాలు మన శ్రీధర్ అన్న మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. గౌరవ బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు, స్థానిక శాసనసభ్యులు కాలేరు వెంకటేష్ గారు, వేదిక మీద ఉన్నటువంటి గౌరవ శాసనసభ్యులు, ముఖ్య నాయకులు, వేదిక ముందున్నటువంటి కార్యకర్త ఈ అసెంబ్లీలో రెండవసారి కాలేరు వెంకటేష్ గారు మంచి మెజారిటీతోటి మీ అందరి యొక్క సహకారంతో బ్రహ్మాండంగా మరొకసారి విజయం సాధించారు. దానికి మీ అందరికీ కూడా ఒకసారి అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. ఇప్పుడు ఉన్నటువంటి టార్గెట్ ఆల్రెడీ వెంకటరెడ్డి గారు కూడా చెప్పారు, మిగతా సోదరులు చెప్పారు. ఏంటంటే పార్లమెంట్ ఎలక్షన్ వస్తుంది కాబట్టి ట్రెడిషనల్ గా ఇక్కడ బీజేపీ గెలుస్తోంది, ప్రతిసారి బీజేపీ గెలుస్తోందనే ఒక భావన క్రియేట్ చేశారు. ఇప్పుడేదో మళ్ళీ మోదీ గారి పేరు చెప్పుకోనో మరొకటి పేరు చెప్పుకోనో మళ్ళీ గెలుస్తారనే భావన క్రియేట్ చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఈ మధ్య వారం రోజుల నుంచి భారతీయ జనతా పార్టీ నిర్వహిస్తున్నటువంటి విజయ సంకల్ప యాత్రలో కూడా రోజు ఏం చెప్తున్నారంటే భారత రాష్ట్ర సమితి పార్లమెంట్ ఎన్నికలలో పోటీ ఉండదు, పార్లమెంట్ ఎన్నికల్లో ఆ పార్టీని లెక్కలోకి తీసుకోవాల్సిన అవసరం లేదు అని కిషన్ రెడ్డి గారికి చెప్తా ఉన్నాను. ఒకవేళ కిషన్ రెడ్డి గారు నేను అడుగుతా ఉన్నా మిమ్మల్ని, భారత రాష్ట్ర సమితి రిలవెంట్ కాకపోతే హైదరాబాద్ ప్రజలు, గ్రేటర్ హైదరాబాద్ మొత్తం కూడా ఎందుకు బీఆర్ఎస్ పార్టీని గెలిపించారు? మీరు ప్రజలకు సమాధానం చెప్పాలి. భారత రాష్ట్ర సమితి రిలవెన్స్ కాకపోతే పొద్దున్న లేస్తే మా మీదనే పడి ఎందుకు ఏడుస్తున్నావు అనే విషయాన్ని కిషన్ రెడ్డి గారు చెప్పాలి. 15 సంవత్సరాలు అంబర్పేట ప్రజలు దీవించి ఇక్కడ ఎమ్మెల్యేని చేస్తే జరిగిన అభివృద్ధి ఏంటో తెలుసు. 5 సంవత్సరాలు కాలేరు వెంకటేష్ గారు ఎమ్మెల్యేగా ఉంటే బీఆర్ఎస్ పార్టీ నేతృత్వంలో, కేసీఆర్ గారి నేతృత్వంలో, కేటీఆర్ గారి సహకారంతో అంబర్పేటలో జరిగినటువంటి అభివృద్ధి తెలుసు. కిషన్ రెడ్డి యొక్క నిర్లక్ష్యానికి, కిషన్ రెడ్డి యొక్క మనుషులను, ప్రజల్ని ఏదో లెక్క లేకుండా తీసుకున్నటువంటి మనస్తత్వానికి ఈ రోడ్డు మీద కనబడుతున్నటువంటి పూర్తిగానటువంటి ఫ్లైఓవరే నిదర్శనం. కాబట్టి నేను మీ అందరికీ ఒకటే చెప్తా ఉన్నాను, ఈసారి ఖచ్చితంగా సికింద్రాబాద్ పార్లమెంట్ భారత రాష్ట్ర సమితి గెలవబోతా ఉంది, దాంట్లో ఎటువంటి సందేహం లేదు. నేను ఎన్నికల ముందు అనేక సార్లు చెప్పాను, టీవీ చర్చల్లో చెప్పాను, వేరే సమయాల్లో చెప్పాను, నీకు దమ్ము ఉంటే, చేవ ఉంటే, నీవు పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అయితే, నిజమైన నాయకుడు అయితే, నీవు పార్లమెంట్ సెగ్మెంట్ ఉండి 3 శాఖల కేంద్ర మంత్రి అయితే ఒక్క సీటు గెలిపించుకో మగోని అయితేని చెప్పినాం. ఒక్క సీటు పార్లమెంట్ సెగ్మెంట్ లో గెలిపించలేడు. ఒక్క సీటు పార్లమెంట్ సెగ్మెంట్ లో నిల్చొని గెలిపించలేని నాయకుడు పార్లమెంట్ లో అవసరమా? సికింద్రాబాద్ ప్రజలు ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఈ 5 సంవత్సరాల్లో కేంద్ర మంత్రి ఉంటే ఈ ఫ్లైఓవర్ కంప్లీట్ చేయలేదు, హైదరాబాద్ నగరానికి నయా పైసా తీసుకురాలేదు. నేను అడుగుతా ఉన్నా, నిన్ను మళ్ళీ పంపిస్తే నరేంద్ర మోదీ ముందు నిల్చొని కేబినెట్ లో 10 రూపాయలు తెలంగాణకు కానీ సికింద్రాబాద్ పార్లమెంట్కి తెచ్చే శక్తి ఉందా అని అడుగుతా ఉన్నాం. ఇటువంటి శక్తిహీనులను ఏదో ఎవరిని ఏమన్నాడు కదా, ఏం మాట్లాడాడు కదా అని చెప్పేసి దేవుని పేరు మీదనో ముఖం చూసో ఓట్లేస్తే మళ్ళీ సికింద్రాబాద్ నుంచి ప్రజలకు ప్రాతినిధ్యం తక్కువైద్దనే విషయాన్ని చెప్తారు. రెండో, నేను చూశాను కిషన్ రెడ్డి గారు, మీరు ఓటేసే ముందు నరేంద్ర మోదీ గారి ముఖాన్ని గుర్తు తెచ్చుకొని ఓటేయండి అంటే ఇప్పటికే కిషన్ రెడ్డి గారికి అర్థమైంది, ఆయన ముఖం చూసి ఎవడు కూడా సికింద్రాబాద్ పార్లమెంట్ లో బీజేపీకి ఓటు వేయడనేది ఆయనకు అర్థమైంది. కాబట్టి నరేంద్ర మోడీ ముఖం చూస్తే మాకేమొచ్చింది? అంబర్పేటలో వరదలు వచ్చినాయి, డబ్బులు ఇప్పించినావా? హైదరాబాద్ లో వరదలు వచ్చినాయి, డబ్బులు ఇచ్చినావా? నీవు సరైన మనిషివైతే ఈ సెగ్మెంట్ లో ఉన్నటువంటి ఈ ఫ్లైఓవర్ ఎందుకు కంప్లీట్ కాలేదు? దీన్ని ఒక్కసారి చూసైనా ఇవాళ ప్రజలు ఆలోచించాలని చెప్తా ఉన్నాను. మరొక మాట చెప్తున్నాను, నేను క్లోజ్ చేస్తాను. వెంకటేష్ గారు రోజు చెప్తున్నాడు, బీఆర్ఎస్ పార్టీకి ఓటేస్తే మూసీ నదిలో ఓటేసినట్టే, మూసీ నదిలో వేసినట్టంట. అంటే మూసీని బాగు చేద్దామని కేటీఆర్ గారు కంకణం కట్టుకొని మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ పెట్టి దానికి 1000 కోట్లు ఇచ్చి సుధీర్ రెడ్డి గారిని చైర్మన్ గా పెట్టి కొంత మేరకు బాగు చేసినాం. అంటే మూసీ అంటే నీ ఉద్దేశం ఏంటి? 15 సంవత్సరాలు ఇక్కడ ఎమ్మెల్యేగా మూసీ పక్కనే తిరిగినావు. మూసీ పక్కన ఉన్నటువంటి బడుగు బలహీన వర్గాలు నీకు ఓటేస్తే ఎమ్మెల్యేనావు. మూసీ అంత కనీనంగా కనబడుతుందా? నీకు నిజంగా చేతనైతే, నీకు చేవ ఉంటే, నువ్వు కేంద్ర మంత్రి ఉన్నావు, ఇంకా ఇక్కడ కోడ్ రాలేదు,
ఇదే మూసీకి నమామి గంగేకు గంగా నదికి ఇచ్చినట్టు ఎన్ని వేల కోట్లు ఇచ్చినారు కదా. నేను ఇవాళ ఛాలెంజ్ చేస్తాను ఇక్కడి నుంచి కిషన్ రెడ్డి గారిని, ఒక 100 కోట్లు పట్టుకరా, నీవే మగోడు అని ఒప్పుకుంటాం, నిజమైన నాయకుడు అని ఒప్పుకుంటాం. నీకు ఓటేస్తే ఏ పార్లమెంట్లో ఉన్న ఏ అసెంబ్లీ సెగ్మెంట్కు రావు. బీజేపీ కార్యకర్తలే సిద్ధంగా ఉన్నారు, మన నకర్లే బీజేపీ కార్యకర్తలే సిద్ధంగా ఉన్నారు. మనందరం నడుం బిగిస్తే ఈసారి సికింద్రాబాద్ సెగ్మెంట్ లో బీజేపీ కాంగ్రెస్ రెండింటిని ఓడించి మనం ఖచ్చితంగా బీఆర్ఎస్ ను గెలిపించుకుంటాం. నేను మీ అందరినీ కోరుతా ఉన్నాను, అనవసరమైన ప్రచారాలకు మనం ఎక్కడ కూడా వెనకపోవాల్సిన అవసరం లేదు. ఓ విష ప్రచారం క్రియేట్ చేస్తారు, వాళ్ళకే ఫీలింగ్ బాగుందేమో, రకరకాలు చెప్పారు. మా సోదరి చెప్పింది అక్షింతలోనో మరో కార్యక్రమం అని చెప్పేసి. ఇవన్నీ కాదు, 7 సెగ్మెంట్లలో గెలిచినాం. ఎమ్మెల్యే గారు చెప్పినట్టు 1,80,000 ఓట్ల మెజారిటీ మనకు ఆల్రెడీ ఉంది. ప్రజల్లో ఈయన ఒక చేతగాని ఎంపీ, ఫెయిల్డ్ మినిస్టర్ అనే ఫీలింగ్ ఉంది. ఖచ్చితంగా అంబర్పేటలో 25,000 కాదు, గతంలో 50,000 ఓట్ల మెజారిటీ ఏదైతే అటుపోయిందో ఈసారి 50,000 ఓట్ల మెజారిటీ ఇటు రావాలి, మనం గెలవాలి. చేతనైతే మూసీకి డబ్బులు ఇప్పి దాంతోటైనా నీ జన్మ పునీతమైతే. ఒకసారి 15 ఏళ్ళ అంబర్పేట ప్రజలు ఓటేసినారు, మళ్ళీ పార్లమెంట్కి ఓటేసినారు, ఒక్కసారైనా పుణ్యం తెచ్చుకో అని చెప్పేసి నేను కిషన్ రెడ్డి గారిని కోరుతూ, ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఏం చేస్తుందో పెద్దలన్నీ చెప్తారు. ఒకటే, ఇక్కడ చాలా తక్కువ సమయం ఉంది కాబట్టి అందరం చాలా విషయాలు ఉంటాయి, పార్టీ దాన్ని సెట్ చేస్తుంది. కానీ కలిసికట్టుగా పనిచేసి ఎవరికి టికెట్ వచ్చినా కానీ సికింద్రాబాద్ పార్లమెంటులో ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ జెండా ఎగరవేయాలి. తెలంగాణ రాష్ట్రంలో కూడా మెజారిటీ సీట్స్ వస్తాయి. ఎవరం కూడా మొన్నటి చిన్నపాటి తేడాతో వచ్చినటువంటి ఓటమితో కుంగిపోవాల్సిన అవసరం లేదు. బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల యొక్క శ్రమ ముందు ఖచ్చితంగా ఈ 2 పార్టీలు తేలిపోతాయనే విషయాన్ని కూడా నేను మీ అందరికీ విన్నవిస్తూ, నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి కాలేరు వెంకటేష్ గారికి, అంబర్పేట కార్యకర్త సహచర సోదర సోదరి మనందరికీ కూడా కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. జై తెలంగాణ, కేసీఆర్ గారి నాయకత్వం.